హాయ్ గైస్, వెల్కమ్ టు శామ్స్ క్రియేటివ్ ఛానల్. ఈరోజు మీకు ఒక వెరైటీ రెస్టారెంట్ను ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. చాలామంది చూసే ఉంటారు. చూడని వాళ్ళు ఒకసారి ఈ వీడియోపై ఒలికేయండి. సో మీకు ఇక్కడ కనిపిస్తున్నవన్నీ కూడా ఒక ట్రైన్ సీట్ల మాదిరి కనిపిస్తున్నాయి కదా. సో ఇది వచ్చేసి మనకు ప్లాట్ఫామ్ మల్టీ కజిన్ ట్రైన్ రెస్టారెంట్ అట. సో ఇది వచ్చేసి మనకి ఎక్కడ ఉంది అంటే మన కేపీహెచ్బిలో ఉంది. అలానే కొంపల్లి, దిల్సుఖ్ నగర్, కొండాపూర్, విజయవాడ, వైజాగ్, వరంగల్, కరీంనగర్, విజయనగరం అండ్ బెంగళూరు, ఇలా పలు ప్రాంతాల్లో ఈ ట్రైన్ రెస్టారెంట్ ఉందన్నమాట. సో ఇది ట్రైన్ రెస్టారెంట్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మనకు చూస్తున్నారు కదా, ఒక ట్రాక్ ఉంటుంది. అంటే మన టేబుల్ పైన ఒక ట్రాక్ ఏర్పాటు చేస్తారు. ఆ ట్రాక్ పైన మనకు ఏవైతే ఫుడ్ ఆర్డర్ చేసామో ఆ ఆర్డర్ చేసిన ఫుడ్ అనేది ఈ ట్రాక్ పై నుంచి మన టేబుల్ పైకి వస్తుంది. సో ఫస్ట్ టైం చూసిన వారికి మాత్రం చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. సో మేము కూర్చున్న టేబుల్ అంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది కాచిగూడ స్టేషన్ అని ఒక పెట్టారు. అంటే ఇక్కడ మా కాచిగూడ స్టేషన్ అని ఆ ప్లాట్ఫామ్ మీదకు మనం ఏదైతే ఆర్డర్ చేస్తున్నామో ఆ ఆర్డర్ చేసిన ఫుడ్ అనేది ఇక్కడికి మనకు వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇదే రెస్టారెంట్లో వచ్చేసి డిఫరెంట్ ఏరియాస్ ఉన్నాయన్నమాట. కాచిగూడ, వరంగల్, కరీంనగర్, నెక్స్ట్ బెంగళూరు. సో ఇలా కొన్ని ప్లాట్ఫామ్స్ పెట్టారనమాట. అంటే వాళ్ళకి ఈజీగా ఐడెంటిఫై చేయడం కోసం, అంటే ఏ ప్లాట్ఫామ్ వాళ్ళు ఏ ఫుడ్ ఆర్డర్ చేశారు, మనం ఏ ప్లాట్ఫామ్కి ఏ ఫుడ్ని పంపించాలి అనేది క్లియర్గా వాళ్ళకు ఐడెంటిఫికేషన్ కోసం ఒకటి పంపించారు. సో అంటే కొన్ని స్టేషన్స్ పెట్టారనమాట. ఒక్కొక్క టేబుల్కి ఒక్కొక్క స్టేషన్స్ మాదిరిగా పెట్టారు. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందన్నమాట. వాళ్ళ అరేంజ్మెంట్స్ కానీ, అక్కడ ఫుడ్ మాత్రం చాలా క్వాలిటీగా ఉంది, టేస్టీగా కూడా ఉంది. చూస్తున్నారు కదా ఇక్కడ మీకు ఇది ఈ స్క్రీన్లో మీకు ఎలా మనకు ఆ బిర్యానీస్ ఎలా ఉంటాయి ఇక్కడ, సో ట్రైన్ ఎలా వస్తుంది అనేది కూడా మనకి ఇక్కడ ఒక డిస్ప్లే ఏర్పాటు చేశారు. సో ఇదండి. ఇక మెనూ చూస్తే చెప్పాను కదా, సో పలు ప్రాంతాల్లో మనకు ఇది ఉన్నాయి బ్రాంచెస్. సో ఫుడ్ కాస్ట్ కూడా ఎలా ఉంది అంటే మినిమం 300, 340 ఆ రేంజ్లో ఉన్నాయి. మన చిల్లీ ఎగ్ అలాంటివి అయితే 249 ఉన్నాయి. చికెన్ 65 వచ్చేసి 339 ఉన్నాయి. నెక్స్ట్ మిరియాల కోడి వేపుడు లాంటివి కూడా 339. అంటే ఆల్మోస్ట్ కూడా మీకు చూస్తే 340 రేంజ్లోనే చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇంకొకటి మీకు ఒకలా ఫుల్ ఫిష్ ఫ్రై కొర్రమీను కావాలి అంటే 429 రూపీస్ ఒకటి ఉంది. సో అలానే నెక్స్ట్ హరా బరా కబాబ్ అది 289 అలా ఉంది. నెక్స్ట్ మీకు ప్లాటర్స్లో చూస్తే తందూరి నాన్ వెజ్ ప్లాటర్ వచ్చేసి 1199 రూపీస్ ఒకటి ఉంది. అలానే చైనీస్ నాన్ వెజ్ ప్లాటర్ వచ్చేసి 1399 రూపీస్ ఉంది. సో ఇవి కొంచెం కాస్ట్లీగా కనిపిస్తున్నాయి. సో మిగతావన్నీ కూడా చూస్తే ఆల్మోస్ట్ 339. మన బటర్ చికెను, సో చికెన్ చట్పట్ ఇలాంటివి కూడా 339 రూపీస్లోనే ఉన్నాయి. ఇంకొన్ని 399 రూపీస్లో ఉన్నాయి. మనం మటన్ కీమా మసాలా ఒకటి, మటన్ ఐటమ్స్ కొన్ని కూడా వచ్చేసి 399 రూపీస్ అలా ఉన్నాయి. నెక్స్ట్ బిర్యానీ వచ్చేస్తే వెజ్ దమ్ బిర్యానీ మనకు 289 రూపీస్ ఉన్నాయి. సో స్టార్టర్సు, సూప్లో చూస్తే మనకు ఇప్పుడు చికెన్ స్వీట్ కార్న్ సూప్ వచ్చేసి 159 రూపీస్ అనమాట. ఇక ఇక్కడ చూస్తే మనకు గ్రీన్ కలర్ లైట్స్ బ్లింక్ అవుతున్నాయి, చూసారా? అంటే దాని అర్థం ఏంటంటే మన టేబుల్ మీదకు మనం ఆర్డర్ చేసిన ఫుడ్ రావడానికి రెడీగా ఉందన్నమాట. ఇది ఒక ఇండికేషన్గా వాళ్ళు ఒక సిగ్నలింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉందన్నమాట. ఈ సిగ్నల్స్ మనకి ఎప్పుడైతే బ్లింక్ అవుతున్నాయో సో ఆ టైంకి మనం ఏదైతే ఫుడ్ ఆర్డర్ చేసామో ఆ ఫుడ్ అనేది మన టేబుల్ మీదకి డైరెక్ట్గా వచ్చేస్తుంది. సో ఇప్పుడైతే ట్రైన్ అనేది ట్రాక్ మీదకి వచ్చేసింది, చూడండి ఎంత స్పీడ్గా వచ్చేస్తుందో. రైమ్ అనుకుంటూ దూసుకొచ్చేసింది. సో మేము ఫస్ట్ స్టార్టర్స్ ఆర్డర్ చేసాము. ఇవి వచ్చేసి మన వెజ్ మంచూరియా అనమాట. వెజ్ మంచూరియా అంటే మన ట్రాక్ పైకి వచ్చేసింది. ట్రైన్ వచ్చి మన ప్లాట్ఫామ్ మీద ఆగింది. సో ఇక్కడ బాయ్ అనేది మనకు ఈ సర్వ్ చేస్తాడు. ఎప్పుడైతే ఈ టేబుల్ అంటే ఈ ట్రైన్ మీద నుంచి అవి తీసేసాడో వెంటనే ట్రైన్ మళ్ళీ రివర్స్లో వెళ్ళిపోతుంది. చూడండి ఎలా ఉంటుందో, ట్రైన్ వెళ్ళిపోతుంది బ్యాక్ మళ్ళీ. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట చిన్నపిల్లలకి. మనం కూడా ఫస్ట్ టైం చూస్తే అదే థ్రిల్లింగ్గా ఉంది. అంటే ఇంతకుముందు మనం ఎప్పుడైనా హోటల్స్కి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళు మాత్రమే మనకు సప్లై చేసేవారు. కానీ ఇక్కడ చూస్తే ఏంటంటే మన ఫుడ్ అనేది మన టేబుల్ మీదకి ఒక ట్రైన్ ద్వారా రావడం మనం ఇక్కడ గమనించవచ్చు. ఇంకోటి ఏంటంటే హోటల్లో కూడా మొత్తం మన ట్రైన్లో కంపార్ట్మెంట్స్ ఎలా అరేంజ్మెంట్స్ ఉంటాయో సేమ్ అలానే ఇక్కడ ఏర్పాటు చేశారు. సీట్స్ కానీ, నెక్స్ట్ కౌంటర్ కూడా రిజర్వేషన్ అని పెట్టారు దానికి. సో ఇంకో చూడండి ఇక్కడ కనిపిస్తుంది, మళ్ళీ ట్రైన్ వస్తుంది. ఈసారి మనకు ట్రైన్ మీద వచ్చేసి బిర్యానీ ఐటమ్స్ అనమాట. సో ఇక్కడ బిర్యానీ ఐటమ్స్ మనకు ట్రైన్లో వచ్చేస్తున్నాయి. మన ట్రాక్ అనే పట్టాల మీద ఉంది ట్రైను. సో ట్రాక్ మీద నుంచి మన టేబుల్ మీదకి వచ్చేస్తుంది చూడండి. సో రయ్యం అనుకుంటూ దూసుకొచ్చిన ఈ ట్రైన్ అనేది బిర్యానీ ఐటమ్స్ తీసుకొచ్చింది. సో ఇక్కడ మేము వెజ్ బిర్యానీస్ తిన్నాము. మన మంచూరియా, వెజ్ బిర్యానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఫుడ్ కూడా మంచి నీట్గా ఉంది, టేస్టీగా ఉంది. అంతా వాళ్ళ సర్వింగ్ కూడా చాలా బాగుంది.
ఎప్పుడైతే ట్రైన్ అనేది మన ట్రాక్ పై నుంచి ఫుడ్ సర్వ్ చేశారో వెంటనే మళ్ళీ ఇలా రివర్స్ వెళ్ళిపోతుంది అనమాట. అంటే మేము కూర్చున్న టేబుల్ వచ్చేసి కాచిగూడ ప్లాట్ఫామ్ కాబట్టి ఆ ప్లాట్ఫామ్ పేరు మీద ఏవైతే బుక్ అయ్యాయో ఆ ఐటమ్స్ అనేది మన టేబుల్ మీదకి వచ్చేసాయి. సో ఇలా అనమాట. ఇక్కడ ఏ ఫుడ్ ఆర్డర్ చేసినా కూడా అది కంప్లీట్గా ఆ ట్రాక్స్ మీద నుంచి, అంటే ఒక ట్రైన్ మీద మన ముందు వచ్చి ఆ ఫుడ్ ఉంటుంది. చూడండి నెక్స్ట్ ఇక్కడ మొత్తం కూడా ఈ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఒక ట్రైన్లో ఎలా అయితే మనకు సీట్స్ ఉంటాయి, ట్రాక్ సిస్టము అన్నీ కూడా అలాంటి ఆ రేంజ్లోనే ఉన్నాయన్నమాట. అంటే చాలా బాగుంది, మొత్తం సెటప్ అంతా కూడా చాలా బాగుంది. ఫస్ట్ టైం చూసిన వాళ్ళకి మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంటుంది. చూడండి ఇది వేరే స్టేషను. సో ఇక్కడ అంటే మనం కూర్చున్న ప్లేస్లో ఆ స్టేషన్ ఒక ధర్మాకోల్ అనుకుంటా మేబీ. మనకి చూడండి ధర్మాకోల్తో అలా ఒక సెటప్ కూడా మనకు ఏర్పాటు చేస్తారు ఆ స్టేషన్ లాగా అనమాట. సో ఇదొక స్టేషను. అంటే కలర్స్ కూడా చూడండి, మనం ఇంతకుముందు చూసింది రెడ్ కలరు, ఇప్పుడు ఎల్లో కలరు, అలా డిఫరెంట్ థీమ్స్ ఏర్పాటు చేశారు. సో మొత్తానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట. మనకు ఫుడ్ క్వాలిటీ బాగుంది, ప్లస్ మనకు క్వాంటిటీ కూడా బాగానే ఇస్తున్నారు. అండ్ సెటప్ కూడా మొత్తం కూడా ఒక ట్రైన్ థీమ్తోనే మనకి ఇక్కడ ఉండడం అనేది సో చూపర్లోనే ఎంతగానో ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారని అయితే చెప్తున్నాను. సో ఫుడ్ కూడా ఏంటంటే కొంచెం రీజనబుల్గానే ఉన్నాయి, అంటే మీకు టేస్టీగా ఉంటుంది కాబట్టి ఆ మాత్రం పెట్టచ్చు. సో ఇది చూడండి ట్రైన్ ట్రాక్ మీకు చూపిస్తున్నాను కదా, అంటే మన కిచెన్లో ఉంటుందన్నమాట. మెయిన్ వచ్చేసి కిచెన్ నుండి డైరెక్ట్గా మనకి ఏదైతే టేబుల్స్ ఉన్నాయో ఆ టేబుల్ మీదకు సైడ్ అనమాట, సైడ్ ట్రాక్స్, ఆ ట్రాక్స్కి అట్లా వెళ్ళిపోతుంటాయి. ఇక ఇలా సైడ్ వాల్ పైన కూడా ఇలా మనకు స్టేషన్ లాగా ఒక ఇలా డిస్ప్లే పెట్టారు. ఇక మధ్యలో ఫోటో మనకు సెల్ఫీస్ కానీ ఫొటోస్ దిగడానికి కూడా కొన్ని ట్రైన్ టైప్ సెటప్స్ అయితే ఏర్పాటు చేశారు. అక్కడ రిసీవింగ్ బాగుంది, నెక్స్ట్ అక్కడ అట్మాస్ఫియర్ బాగుంది. టోటల్గా మొత్తం కూడా సెంట్రలైజ్డ్ ఏసీ అనమాట. సో చూసారు కదా, ఇది మన ఎంట్రన్స్, ఇది ప్లాట్ఫామ్ 65 మల్టీ కజిన్ రెస్టారెంట్. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మీకు నార్మల్ డేస్లో అయితే పర్లేదు, కానీ వీకెండ్స్లో మాత్రం ఇది బుకింగ్ అయిపోతుంది. మీరు అడ్వాన్స్గా బుక్ చేసుకోకపోతే మాత్రం మీకు ఛాన్స్ కూడా ఉండకపోవచ్చు. సో అంటే సోమవారం నుంచి మీరు సోమ మంగళ బుధ గురు శుక్ర వరకు ఓకే, నో ప్రాబ్లం. బట్ శని ఆదివారాలలో చూస్తే మాత్రం ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ 65 రెస్టారెంట్ మాత్రం ఫుల్ అయిపోతుంది. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈ కాంప్లెక్స్ మొత్తం కూడా ఆల్మోస్ట్ రెస్టారెంట్సే ఉన్నాయి, ఇంకా కొత్త రెస్టారెంట్స్ కూడా వస్తున్నాయి. సో ఈ ప్లాట్ఫామ్ 65తో పాటు ఈ కృతింగా రెస్టారెంట్, ఇంకా చాలా వెరైటీ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. దాంట్లో కూడా డిఫరెంట్ ప్రత్యేకతలు అయితే ఉన్నాయి అనుకుంటున్నాము. అయితే ప్రస్తుతానికైతే ఈ ప్లాట్ఫామ్ 65 అయితే కవర్ చేశాము. అండ్ ఫ్యూచర్లో మిగతా రెస్టారెంట్స్ కూడా కవర్ చేసి అవి ఎలా ఉన్నాయి అనేది మనకు చూపిస్తాను. హైదరాబాద్లో ఉన్న ఈ రెస్టారెంట్ అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసి కుకట్పల్లిలో ఉంది. ఇంకా కింద మీకు చూపిస్తున్నాను కదా, ఇది వచ్చేసి సెల్లార్ అనమాట. పార్కింగ్ సెల్లార్లో మనకు విశాలంగా ఉంది, కార్స్ చాలా పెట్టుకోవచ్చు. మనకు ఎగ్జిట్ ఎంట్రన్స్ కూడా విశాలంగానే ఉంది, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. మేము వెళ్ళిన టైంలో కొంచెం తక్కువ మందే ఉన్నారు కాబట్టి కార్స్ తక్కువ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మీకు రోబో రెస్టారెంట్ కూడా ఉంది, అంటే ఇప్పుడు మన ట్రైన్ ప్లేస్లో రోబో వచ్చి మనకు ఫుడ్ సర్వ్ చేస్తుంది అనమాట. ఇదండి ఈ రెస్టారెంట్ గురించి.